గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణం ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదల్లో చేపలు కొట్టుకు వస్తుండటంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. కూసుమంచి మండలం నరసింహులగూడెం వద్ద వాగులో స్థానికులు చేపల వేటకు రావడంతో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. తమకు కావాల్సిన చేపల కంటే అధికంగా లభించడంతో బయట విక్రయించారు. కూసుమంచి, కొత్తూరు, కిస్టాపురం వాగుల్లోనూ చేపలు పట్టుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం చోటు చేసుకుంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణం ఖమ్మం జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరదల్లో చేపలు కొట్టుకు వస్తుండటంతో స్థానికులు చేపల వేటలో నిమగ్నమయ్యారు. కూసుమంచి మండలం నరసింహులగూడెం వద్ద వాగులో స్థానికులు చేపల వేటకు రావడంతో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. తమకు కావలసిన చేపల కంటే అధికంగా లభించడంతో బయట విక్రయించారు. కూసుమంచి, కొత్తూరు, కిస్టాపురం వాగుల్లోనూ చేపలు పట్టుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం చోటు చేసుకుంది. రైట్. నరసింహులగూడెం వద్ద వాగులో స్థానికులు చేపల వేటకు పెద్ద ఎత్తున రావడంతో అక్కడైతే సందడి వాతావరణం నెలకొంది అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఉపేందర్ మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఉపేందర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా భారీగా వాగులు వంకలు కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కూడా వర్షాలకు అయితే వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాలేరు, అదే వైరా రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. వాటి పూర్తి స్థాయి నిండిపోయి కూడా కిందికి కూడా భారీగా 100 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఉన్నటువంటి ఏదైతే చాప్టాలు కావచ్చు, అదేవిధంగా కలవట్లు కావచ్చు, అదేవిధంగా రహదారులపై కూడా భారీగా వర్షం నీరు చేరుతుండడంతో కూడా ఆ ప్రాంతంలో కొంత సందడి వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే చేపల వేటకు వెళ్లే వారంతా కూడా ఇటు వాగులు వంకల వద్ద కూడా కొంత బారులు తీరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కొంతమంది మాత్రం ఏదైతే యువకులు మాత్రం ఇటు సెల్ఫీలు తీసుకోవడం కూడా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడ కూడా వాగులు వంకలు దాటొద్దు, అదేవిధంగా కలవట్లు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే పునరావాస కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మున్నేరు పరివాహక ప్రాంతంలో గతంలో వచ్చినటువంటి వరదలతో కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కోట్ల రూపాయల ఆస్తి కూడా నష్టపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే తీర్థాల నుంచి కూడా దాదాపుగా ప్రకాశ్ నగర్ వరకు కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం చేసింది. జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలతో ఇటు ఖమ్మం జిల్లాకు వ్యాప్తంగా ఉన్నటువంటి పాలేరు, మదిర, సత్తుపల్లి, అదేవిధంగా వైరా నియోజకవర్గాల్లో కూడా అన్ని జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రహదారులపై కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో అటు చేపల వేటకు కూడా ఔత్సాహికులు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కృష్ణాపురం వద్ద కూడా రహదారిపై కూడా భారీగా వరద రావడం, అదేవిధంగా చేపలు కూడా దొరకడంతో కూడా అక్కడ కొంత సందడి వాతావరణం కనిపిస్తుంది. ఆ పరిసర గ్రామ
ప్రజలంతా కూడా అక్కడికి వచ్చి చేపలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి కావాల్సినటువంటి చేపల కంటే కూడా ఎక్కువగా దొరకడంతో కూడా వారంతా కూడా విక్రయిస్తున్నారు. అక్కడ సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే జిల్లా యంత్రాంగం కూడా అటు పోలీస్ కూడా ప్రత్యేకంగా భారీ కోట్లను ఏర్పాటు చేసి రహదారులు, కల్వర్ట్లు, అదే విధంగా లో లెవెల్ కాజివేల వద్ద కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి అనిదీప్ దూరిశెట్టి కూడా ప్రత్యేకంగా దీనిపై అంటే పర్యవేక్షిస్తున్నారు. ఒక పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అక్కడ సౌకర్యాలతో పాటు ఏదైతే ప్రకాష్ నగర్ బ్రిడ్జి కావచ్చు, అదే విధంగా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పటికే వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి రిజర్వాయర్ అంటే 18 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటే దాదాపుగా ఇప్పటికే అది అంటే 20 అడుగులకు కూడా చేరుకోవడంతో అక్కడ భారీగా వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పగడేరు నుంచి వాగు కూడా ఉధృతంగా రావడంతో అక్కడ రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధిర నియోజకవర్గం కావచ్చు, ఇటు అంజనాపురంలో, ఇటు పాలేరు నియోజకవర్గంలో, సత్తుపల్లిలో కూడా భారీగా అంటే వరదలు వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా పూర్తిగా పనులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వేల కోట్ల రూపాయల అంటే బొగ్గు వెలికితీత పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికే ఏదైతే సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు, ఏదైతే సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ కావచ్చు, కృష్ణాపురం ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో వర్షపు నీరుని బయటికి పంపించేందుకు భారీగా మోటార్ల సహాయంతో కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే భారీగా అంటే అక్కడ ఆస్తి నష్టం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి సింగరేణి అధికారులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సింగరేణి కాలరీస్ కావచ్చు, ఓపెన్ కాస్ట్లన్నింటిని కూడా అప్రమత్తం చేశారు. సిబ్బందికి కూడా షిఫ్ట్ల వారీగా కూడా ఇప్పటికే వారికి అంటే డ్యూటీలు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా 3 రోజులు కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.